అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి మీరు ఒక ఇంటర్న్షిప్ కూడా మీరు తీసుకొని వచ్చారు అని. అజా ఒక ఇంటర్న్షిప్ ఇస్తుందండి. దిస్ ఇస్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్. ఈ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే కోడింగ్ ట్యూటర్. కొంతమంది పేరెంట్స్ ఉంటారన్నమాట, నువ్వు వెళ్ళు వెంటనే నీకు జాబ్ తీసుకొనిరా, నువ్వు శాలరీ తీసుకొనిరా, నువ్వు ఎందులోనే జాయిన్ అవ్వు. ఆ పేరెంట్స్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సొసైటీలో పియర్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, బంధువుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అంటే రైట్ ప్లాట్ఫామ్ అంటే ఎలా రైట్ ప్లాట్ఫామ్? అజా క్లయింట్స్ స్కిల్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా మా ప్రాజెక్ట్ లోకి ప్లగ్ ఇన్ చేసే కెపాసిటీ మీకు ఉందా అని క్వశ్చన్ చేసినప్పుడు ఆ స్కిల్స్ ని ఇంపార్ట్ చేయడం కోసము డిగ్రీ అయిపోయి జాబ్ లేక బయట చాలా చోట్ల నుంచి చాలా టెక్నాలజీస్ నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న వాళ్ళందరూ జాబ్ పరంగా వెతుక్కుంటూ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ రైట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఈ రెండింటికి బ్రిడ్జ్ చేసేదే కోడింగ్ ట్యూటర్. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో రైట్ ఫ్రమ్ డే వన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హు ఆర్ కరెంట్లీ వర్కింగ్ విత్ ఐటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, వాళ్ళు ఎటు తీసుకుంటున్నారు, మీరు ఎందుకు ప్రత్యేకంగా ఇది పెట్టాల్సి వచ్చింది? అందరికి టీసీఎస్ కాగ్నిజెంట్ ఇవ్వలేదు కదండి. టీసీఎస్ లాంటి కంపెనీలో వచ్చిన వాళ్ళు అక్కడికి ఎట్లాగో వెళ్తారు, రాకుండా స్టిల్ ఎలా ఐటీలో ఎంట్రీ కావాలో తెలియదు అన్న వాళ్ళకి మా ప్లాట్ఫామ్. సో ఇదేంటంటే ఫస్ట్ 6 months కమిటెడ్ గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకుంటూ మండే టు సాటర్డే 6 days a week వచ్చి మేము కష్టపడి మేము నేర్చుకుంటాము అని రెడీ అయితే కనుక ఈ రోజుల్లో చాలా మందికి ఐటీ జాబ్ చేసేయాలని, వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలని, పెద్ద పెద్ద కంపెనీస్లో చేయాలని, పెద్ద శాలరీ రావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. స్టిల్ వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, కోర్స్ నేర్చుకున్న తర్వాత అసలు కంపెనీలోకి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే అసలు అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలీదు. మనతో పాటు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ CEO అండ్ ఫౌండర్ ఫణిరాజ్, అలానే మనతో పాటు శైలజ గారు ఉన్నారు. అలానే కొంతమంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ రిలేషన్ అనుకోండి, బ్రదర్స్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి అసలు ఈ రోజు ఒక ఐటీ జాబ్ జాయిన్ అవ్వాలని అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. హలో, వెల్కమ్ టు ఆల్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. అండ్ ఫస్ట్ నేను ఫణిరాజ్ గారిని అడుగుతాను. నేను సో సార్, నేను మీ గురించి చాలా విన్నా. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఇక్కడ దాకా ఒక కంపెనీ నడపడానికి రాగలిగారు అని అంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్, నేను ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది ఎంత కష్టమో నాకు నిజంగా తెలుసు. ఈ రోజు మనం ఈ స్టూడెంట్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ బ్రదర్స్ ని, వాళ్ళందరినీ చేసాం కదా. నేను విన్నానంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి మీరు ఒక ఇంటర్న్షిప్ కూడా మీరు తీసుకొని వచ్చారు అని. ఫస్ట్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఇదేంటిది? బేసిక్ గా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండి, వీ హావ్ స్టార్టెడ్ ఇన్ 2022. బిజినెస్ ఆపరేషన్స్ 2023 లో స్టార్ట్ చేసాము. వీ స్టార్టెడ్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ 2023. వీఆర్ ఇన్ టు మేజర్లీ రిసోర్స్ ఆగ్మెంటేషన్ అండ్ ఐటీ సర్వీసెస్. మాకు ఇండియాలో కానీ US లో కానీ కస్టమర్స్ ఉంటారు, మిగతా కంట్రీస్ లో కొంచెం మిగతా కంట్రీస్ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. సో ఆ కస్టమర్స్ కి ఐటీ రిసోర్సెస్, స్కిల్డ్ రిసోర్సెస్ అవసరమైనప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళకి మా రిసోర్సెస్ ని మేము పంపిస్తాం అనమాట, వాళ్ళ దగ్గర పనిచేయడానికి ప్రాజెక్ట్స్ లో. మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోగానే మళ్ళీ మా దగ్గరికి బ్యాక్ వస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ రిసోర్స్ ఆగ్మెంటేషన్. ఇది కాకుండా ఐటీ సర్వీసెస్, ఎనీ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానివ్వండి, వెబ్సైట్, ఎనీ డెవలప్మెంట్, బేసికలీ ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి మేము సర్వీసెస్ ఇస్తాం మా కస్టమర్స్కి. సో మాకు హైదరాబాద్లో QCTలో ఆఫీస్ ఉంది 4th floorలో, అండ్ US లో కాలిఫోర్నియాలో ఉంది. ఇదండి మా ఆఫీస్. సో ఇదేంటి సార్, ఇది కొత్త ఇంటర్న్షిప్ గురించి వింటూ ఉన్నాను. అంటే నార్మల్ ఇంటర్న్షిప్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఐ నో దట్, బట్ మీరు చెప్తే బాగుంటుంది. సో బేసిక్ గా ఇది అజా ఒక ఇంటర్న్షిప్ ఇస్తుందండి. దిస్ ఇస్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్. సో ఈ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే కోడింగ్ ట్యూటర్. సో అజా ఈ కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేసిందంటే, చాలా మంది ఫ్రెషర్స్కి ఐటీ జాబ్ కావాలంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో ఐటీలోకి రావాలంటే ఎక్కడో దగ్గర జీవితం స్టార్ట్ చేయాలి. ఒక ఫ్రెషర్ గానో, ఒక ట్రైనీ గానో స్టార్ట్ చేసి వాళ్ళు మెల్లిమెల్లిగా చిన్నగా కోడింగ్స్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ నేర్చుకొని అక్కడి నుంచి ఎదగాలి. సో ఫ్రెషర్కి ఎంట్రీ ఇచ్చే ఒక ఉద్దేశంతో మేము ఒక ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసాము. ఆ ఇంటర్న్షిప్ అనేది కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో ఇస్తాము. సో కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ గురించి కొంచెం చెప్పాలంటే, కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో కోడింగ్లో ఆల్రెడీ నిష్ణాతత, ఎక్స్పర్ట్ ఉండి వేరే కంపెనీలో పనిచేస్తూ ఐటీ ప్రాజెక్ట్స్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలో కానివ్వండి, టూల్స్లో కానివ్వండి, టెక్నిక్స్లో కానివ్వండి, ప్రాసెస్లో కానివ్వండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కోడింగ్ రాని ఐటీ జాబ్ ఆస్పిరెంట్కి కూర్చోబెట్టి
కోడింగ్ నేర్పించే ప్రక్రియని మేము కోడింగ్ ట్యూటర్ అంటాము. చిన్నప్పుడు మనం మ్యాథ్స్ ట్యూషన్, ఇంగ్లీష్ ట్యూషన్ తీసుకున్నప్పుడు ఒక ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకొని ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అయితే మ్యాథ్స్ నేర్చుకున్నాము, అలానే ఇక్కడ కూడా ఒక కోడింగ్ ఎక్స్పర్ట్ వచ్చి ఈ ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్కి, ఫ్రెషర్స్కి కోడింగ్ నేర్పిస్తారు. సో శైలజ, మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో. ఇప్పుడు కోడింగ్ గురించి అంటే ఇప్పుడు మీరు పెట్టిన కొత్త ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నారు ఫణిరాజ్. సో దాని గురించి ఇంకొంచెం చెప్తారా? అంటే ఓన్లీ ఇంటర్న్షిప్ అంటే పీపుల్ హూ పాస్డ్ అవుట్ యాజ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్సా ఆర్ ఎనీ అదర్ థింగ్? ఐటీ జాబ్ కావాలనుకున్న ఎవరైనా, అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, బీకామ్ అవని, బిఏ అవని, బిఎస్సి, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఐటీ జాబ్ కావాలి అంటే బై మిస్టేక్ కొంతమంది ఏం చేస్తారంటే విధాల రీజన్స్తో కంప్లీట్గా బీటెక్లోకే రాలేకపోతారు, సిఎస్సిఏ చేయలేకపోతారు. సో వాళ్ళకి ఐటీ కెరియర్ లేదా అని అంటే డెఫినెట్గా ఉంది. అంటే వీళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఈ కోడింగ్ ట్యూటర్లో, ఈ ప్లాట్ఫామ్లో నేర్చుకుంటే ఐటీ జాబ్లో సెటిల్ అవ్వచ్చు అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది రైట్ ప్లాట్ఫామ్. సో బేసికల్గా ఎనీ కంపెనీస్ ఐటీ జాబ్ అంటే ఏంటి, బేసికల్గా ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న కంపెనీస్ అంటే మా క్లయింట్స్, అజా క్లయింట్స్, మాకు స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి, స్కిల్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మా ప్రాజెక్ట్లోకి ప్లగిన్ చేసే కెపాసిటీ మీకు ఉందా అని క్వశ్చన్ చేసినప్పుడు ఆ స్కిల్స్ని ఇంపార్ట్ చేయడం కోసము అజా కోడింగ్ ట్యూటర్ అన్నది లాంచ్ చేయబడింది. సో ఇందులో ఏం చేస్తాము, డిగ్రీ అయిపోయి జాబ్ లేక బయట చాలా రకాలుగా చాలా చోట్ల నుంచి చాలా టెక్నాలజీస్ నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న వాళ్ళందరూ జాబ్ పరంగా వెతుక్కుంటూ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ రైట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది స్కిల్స్, వీళ్ళకు ఉన్నది నాలెడ్జ్, ఈ రెండింటికి బ్రిడ్జ్ చేసేదే కోడింగ్ ట్యూటర్. అందుకే ఇది ప్లాట్ఫామ్ అంటున్నాం మేము. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో రైట్ ఫ్రమ్ డే వన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే ఫనీ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హు ఆర్ కరెంట్లీ వర్కింగ్ విత్ ఐటీ ఆర్గనైజేషన్స్, వాళ్ళు వచ్చి వాళ్ళ స్కిల్స్ని వీళ్ళకి జోడించి మరి కొంచెం ఎక్స్ట్రా స్కిల్డ్ తయారు చేసి అంటే వీళ్ళని ఎక్స్పర్ట్స్ గా మార్చి ప్లగ్ చేస్తారు. సో ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ వీళ్ళకి స్కిల్స్ నేర్పిస్తారు. ఏదైతే బ్రిడ్జ్ ఉందో గ్యాప్ ఉందో మీరు అది బ్రిడ్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ గురించి శైలజ చెప్పారు కదా, ఎవరైనా రావచ్చు, కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళు కూడా, లేకపోతే మ్యారేజ్ అయ్యో లేకపోతే పిల్లలు ఉండో, ఎవరైతే నాన్ టెకీస్ వాళ్ళందరూ అని అంటున్నారు కదా, దీనికి ఏంటి అంటే రూల్ ఏమన్నా ఉందా? సో బేసిక్ గా వాళ్ళు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, వాళ్ళకి కొంచెం యాప్టిట్యూడ్ ఉండాలి, రైట్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉండాలి, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మేము వస్తే మా దగ్గర బేసిక్ చిన్న టెస్ట్ పెడతాము, ఆన్లైన్ టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ కనుక వాళ్ళు పాస్ అయిపోతే దెన్ విల్ గివ్ ద ఇంటర్న్షిప్. ఓకే, ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తుంది. బయట ఉన్న ఇంటర్న్షిప్స్ కి ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, వాళ్ళు ఎటు తీసుకుంటున్నారు, మీరు ఎందుకు ప్రత్యేకంగా ఇది పెట్టాల్సి వచ్చింది? అందరికి టీసీఎస్ కాగ్నిజెంట్ ఇవ్వలేదు కదండి. సో చాలా మంది అందులో రాకుండా టీసీఎస్ ఇంటర్న్షిప్ వస్తే అంతకంటే ఇంకేముందండి, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో నేను అక్కడ పనిచేశాను, టీసీఎస్లో నేను పనిచేశాను. సో ఐ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ టీసీఎస్ ఫర్ 5.5 years. సో టీసీఎస్ లాంటి కంపెనీలో వచ్చిన వాళ్ళు అక్కడికి ఎట్లాగో వెళ్తారు, రాకుండా స్టిల్ ఎలా ఐటీలో ఎంట్రీ కావాలో తెలియదు అన్న వాళ్ళకి మా ప్లాట్ఫామ్ అండి. ప్రతి సంవత్సరం 15 లక్షల మంది పాస్ అవుతున్నారు ఇంజనీర్లు. 15 లక్షల మందికి టీసీఎస్ కాగ్నిజెంట్ ఇవ్వలేదు కదా ఇంటర్న్షిప్. సో ఇచ్చిన రోజు తప్పకుండా వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎవరికైతే అక్కడ రాదో, ఎవరైతే సెర్చ్ చేస్తుంటారో, ఎవరికైతే ఉద్యోగం కోసం కోడింగ్ నేర్చుకొని ఎలా మేము ఐటీ ఇండస్ట్రీలోకి ట్రాన్స్ఫార్మ్ కావాలి మా కెరియర్ అని చూస్తుంటారో వాళ్ళకి మన ఇంటర్న్షిప్ కరెక్ట్ అండి. సో మనతో పాటు ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ రిలేషన్ వాళ్ళు కూడా ఉన్నారండి. నార్మల్గానే ఏం అడగాలి, అసలు ఏం డౌట్ వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. అసలు ఇప్పుడు ఇక్కడున్న మన గెస్ట్లు వాళ్ళతోనే అడిగించే ప్రయత్నం మనం చేద్దాము. హాయ్, మీ పేరు? అర్చన. అర్చన, మీ క్వశ్చన్ ఏంటి? నా ఫ్రెండ్ అమీర్పేట్లో కోచింగ్ చేశారు, తనకి చాలా చోట్ల జాబ్ ట్రై చేశాడు కానీ రిజెక్ట్ అవుతున్నారు. సో హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు అ జాబ్. సో ఏం చేయాలి? బేసిక్గా ఎక్కడైనా ఒక కోర్స్ నేర్చుకుంటే ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ ఇంటర్వ్యూలో వాళ్ళని టెక్నికల్గా క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాక్టికల్ సినారియోస్ ఇస్తారు. ఎలా ఏం చేస్తావు, ఈ సినారియోలో నువ్వు కోడ్ ఎలా రాస్తావు, ఈ సినారియోలో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, టీంలో ఎలా పనిచేస్తావు, నువ్వు టూల్స్ ఏం వాడావు, టెక్నిక్స్ ఏం వాడావు, సో ప్రాసెసెస్ ఏం తెలుసు, డాక్యుమెంటేషన్ ఏం తెలుసు, ఇలా రకరకాలుగా మిమ్మల్ని రియల్ టైమ్ సినారియోస్ అడుగుతారు. అవి ఆ కోర్స్ చేసిన వాళ్ళకి అంత ఇదిగా రావు. వాళ్ళు ఎంతసేపు నాలెడ్జ్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఆ కోర్స్కి సంబంధించి ఒకవేళ జావానా, మీ ఫ్రెండ్ ఏం కోర్స్ చేశారు? జావా. సో జావా నేర్చుకుంటే కనుక జావాలో వాళ్ళు ఏం చేశారు, జావాలో వాళ్ళకి నేర్పించినప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పిస్తారు, జావాది థియరీ నేర్చుకుంటారు, కొంతవరకు బేసిక్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారు. దాంతో మీకు ఐటీ ఇండస్ట్రీలో బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఐటీ సాఫ్ట్వేర్గా మార్చడానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకు ఉండదు. ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ వచ్చేది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే అండి. అదే మేజర్ ఛాలెంజ్, దాన్ని అడ్రస్ చేసేదే మన కోడింగ్ ట్యూటర్. సో అలాంటి వాళ్ళు
ఎక్కడైనా కూడా ఒక చోట చిన్నగా స్టార్ట్ చేయాలి కెరియర్. ఒక చిన్న కంపెనీలో కానీ పెద్ద కంపెనీలోనే ఎక్కడైనా కూడా ఒక ఫ్రెషర్గా కానీ ఒక ట్రైనీగా కానీ లేదా ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు శాలరీ ఇవ్వరు కానీ పని నేర్పిస్తారు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. ఇలాంటివి చేసి అప్పుడు వాళ్ళకి వచ్చిన స్కిల్స్ తోటి వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నించాలి. సో మీరు అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు. నార్మల్ గా ఈ Exactly. వాటిలో కోర్సెస్ లో నేర్చుకుంటే ఓన్లీ థియరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ థియరీ మాత్రమే నేర్చుకొని మాకు జాబ్ కావాలంటే జాబ్ ఇస్తారండి. ఒక ఐటీ కంపెనీ జాబ్ ఇస్తుంది, నెల 30,000 40,000 లక్షల్లో శాలరీలు కావాలి, శాలరీస్ ఇస్తాయి. మరి వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్న్ డూ? నువ్వు అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? నీకు 4 లైన్ల కోడ్ రాయడం రావాలి అంటే నీకు ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలి. ఆ ప్రాక్టికల్ స్కిల్స్ రావాలంటే ఎక్కడో దగ్గర జాయిన్ అయ్యి ట్రైనీగా కానీ ఇంటర్న్గా కానీ ఇంటర్న్షిప్ చేయాలి, చేస్తేనే వస్తుంది. ఓకే, మీ పేరు? సుప్రజ. మీకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆమె ఫ్రెషర్, బట్ జాబ్కి ఆపర్చునిటీ కోసం వెళ్తూ ఉంటే ఫ్రెషర్స్కి అని చెప్పేసి జాబ్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అదే అమ్మా, సో అగైన్ ఎనీ ఫ్రెషర్, సో ఫ్రెషర్స్కి కొన్ని కంపెనీస్ జాబ్స్ ఇస్తాయండి. సో క్యాంపస్లో జాబ్స్ ఇస్తాయి లేదా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి, అక్కడ అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఫ్రెషర్గా అప్లై చేసినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి జనరల్గా అంటే, నీకు స్కిల్స్ ఉన్నాయా చూస్తారు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మీకు యాప్టిట్యూడ్ కావాలి, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కోడింగ్ మీద పట్టు ఉండాలి. ఇవి లేకుండా మనకి ఎవరు జాబ్ ఇవ్వరు. ఫ్రెషర్స్ ఏం చేయాలి అంటే, ఒకటి ఫ్రెషర్గా ఎవరైనా తీసుకొని మనని తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకి ప్రాజెక్ట్లో వేసే కంపెనీస్కైనా వెళ్ళాలి. లేదా మనంతటా మనం ఏదైనా కంపెనీకి వెళ్ళి నాకేం డబ్బులు అవసరం లేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ట్రైనీగా పనిచేస్తాను మీ దగ్గర నేను ఇంటర్న్షిప్ చేస్తాను, నాకు ఇంటర్న్షిప్ 6 months 9 months 12 months అలా రకరకాల కంపెనీస్ ఆఫర్ చేస్తాయి, అలా నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను ప్రూవ్ చేసుకుంటాను, దాని తర్వాత మీరు ఆఫర్ ఇచ్చినా పర్లేదు లేదా వేరే దగ్గరైనా నేను అప్లై చేసుకుంటాను. ఇలా మనం అప్రోచ్ చేయాలి తప్ప మనం జస్ట్ ఫ్రెషర్గా కనిపించిన ప్రతి కంపెనీకి అప్లై చేస్తే తీసుకోరు. బట్ ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కొంతమంది పేరెంట్స్ ఉంటారనమాట, నువ్వు వెళ్ళు వెంటనే నీకు జాబ్ తీసుకొనిరా, నువ్వు శాలరీ తీసుకొనిరా, నువ్వు ఎందులోనే జాయిన్ అవ్వు, అట్లీస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నీకు ఐటీ జాబ్ తర్వాత నీకు బీపీఓలన్నా జాయిన్ అవ్వు, ముందు శాలరీ తీసుకురా అని అంటుంటారు కదా. ఆ పేరెంట్స్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో బేసిక్గా అది సమాజంలో ఉందండి. సొసైటీలో పియర్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, బంధువుల నుంచి ప్రెషర్ ఉంటుంది, అమ్మాయిల నుంచి ప్రెషర్ ఉంటుంది అబ్బాయిలకి. సో రకరకాలుగా ప్రెషర్ ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళమని, ఓవర్ ద నైట్ మంచి జాబ్ తెచ్చుకోమని, మంచి సిటీసీ తెచ్చుకోమని. కానీ అది రైట్ కాదు. ఎవరైనా ఫ్రెషర్ ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిందే, కానీ డైరెక్ట్గా నేను 15 లక్షలకో 20 లక్షలకో 10 లక్షలకో అని అలా టార్గెట్ చేసి రాంగ్ పద్ధతిలో వెళ్ళి అలా చేయొద్దు. సో ఎవరైనా కూడా ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా వెళ్ళాలి. 10,000 రూపాయల శాలరీ కానీ, నేను నా పాత కంపెనీలో నేను ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చేవాడిని. ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చినప్పుడు 0 శాలరీతో చేయించుకున్నాను. 2015లో ఫస్ట్ 3 months అసలు ఏమీ శాలరీ ఇవ్వను, నా దగ్గర జాయిన్ అయితే 3 నెలలు పని నేర్పిస్తాము, దాని తర్వాత మీకు మేము 5,000 రూపాయలు ఇస్తాము, దాని తర్వాత 8,000 ఇస్తామని 5,000 8,000 0 శాలరీతో నా దగ్గర జాయిన్ అయ్యి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షల్లో శాలరీ సంపాదిస్తున్న వాళ్ళు. అలా కెరియర్ బిల్డ్ అవుతుంది, మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, స్కిల్స్ వస్తాయి. అది మనం వీళ్ళందరూ ప్రెషర్ చేశారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ట్రై చేయొద్దు, పద్ధతిగా ట్రై చేసుకోవాలి. సో చూస్తున్నాం కదండి, అంటే పేరెంట్స్ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల, రిలేటివ్ ప్రెషర్ వల్ల, గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఎవరో ప్రెషర్ చేశారని చెప్పి మీరు వెంటనే ఎక్కువ శాలరీ ఉండే దానిలోకి వెళ్ళిపోతే కెరియర్ ఉండదు అని చెప్తున్నారు. ఇటు పక్కన కూడా మనకి ఇంకా కొంతమంది గెస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో మేడం, నా పేరు కౌశిక్ అండి. సో ఇప్పటివరకు మీ డిస్కషన్ అంతా విన్నాను. మామూలుగా స్టూడెంట్గా నార్మల్గా ఒక 4 years ఇంజనీరింగ్ కానీ 3 years గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 years అంటే కనుక ఒక 10-20 lakhs స్పెండ్ చేస్తారు ఎడ్యుకేషన్ పైన. సో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ అని ప్రోగ్రామ్ చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి అరౌండ్ మీరు 3,60,000 చేంజ్ చెప్తున్నారు. సో ఆల్రెడీ యాజ్ అన్ స్టూడెంట్గా వాళ్ళ పేరెంట్ కానీ మామూలుగా ఫైనాన్షియల్గా చాలా ఎక్స్పెండిచర్ చేసి ఉంటారు. సో మళ్ళీ ఇది ఒక బర్డెన్ అవుతుంది వాళ్ళకి. సో నార్మల్గా యాజ్ అన్ స్టూడెంట్గా వాళ్ళు ఏం జనరల్గా ఆలోచిస్తారంటే కనుక ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టో లేకపోతే ఒక ప్రాక్సీ చేయించో నార్మల్గా జాబ్ కొట్టేయాలని చూస్తారు. సో దాని తర్వాత వాళ్ళకి కానీ ఇప్పుడు మీరు చెప్పే కోర్సుకి కానీ ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్? బేసిక్గా లెట్ మీ ఆన్సర్ దట్ ఇన్ 2 parts. సో ఫస్ట్ కాలేజీలో డబ్బులు ఇంతంత ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఈ కోర్స్ అంటే వాళ్ళకి బర్డెన్ అవుతుంది కదా అనేది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను ఫస్ట్. సో కాలేజీలో వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇంజనీరింగ్కి కానీ డిగ్రీలకు కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ ఎలా పాస్ కావాలి, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎలా రావాలి, 80% 90% ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అన్న ఇది ఉంటుంది. కానీ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి,
మీకు ఇండస్ట్రీ మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఐటీ ఇండస్ట్రీలో నేను ఐటీలో జాయిన్ అయ్యాను, బీటెక్ ఐటీలో జాయిన్ అయ్యాను, సిఎస్సిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నేను ఏదైతే ఫ్యూచర్ ఒక కంపెనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నాకు ఉద్యోగం ఇవ్వాలని, ఆ కంపెనీ నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికి కావాల్సిన స్కిల్స్ నేను ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటా అన్న ప్రయత్నం ఉండదండి. వాళ్ళకి ఎంతసేపు కాలేజీలో పెట్టే టెస్టులు కానీ, యూనివర్సిటీ పెట్టే టెస్టులు కానీ, ఇయర్లీ ఆ జీపీఏ కానీ అది ముందుకెళ్ళాలన్న ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు అది పాస్ చేసుకోవాలని ఉంటారు. ఇంతెందుకండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఐటీ ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక 20 ఏళ్ళ కింద తెలియదు కావచ్చు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే, పని చేయాలంటే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలని తెలుసు. అయినప్పటికీ మన పిల్లలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఫ్రెండ్స్తో సరదాగా తెలుగులో మాట్లాడుతూ టైంపాస్ చేస్తారు, కానీ ఎవరు కూడా కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోరు. సో బయటికి వచ్చేటప్పటికి ఏంటి, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద, స్కిల్స్ మీద, కోడింగ్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళేమో ఓన్లీ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చేస్తారు, ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుతారు, బాగా నాలెడ్జ్ సంపాదిస్తారు, వాళ్ళ కాలేజ్లో చెప్పిన కోర్సెస్ అన్ని నేర్చుకుంటారు, ఆ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అవుతారు. ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇది, వీళ్ళ పరిస్థితి ఇది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉన్నందుకు మీకు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ప్రాబ్లం అవుతుంది. సో అది మేజర్ ఛాలెంజ్. అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ అక్కడ కనుక వాళ్ళు నిజంగా కాలేజీలో 4 సంవత్సరాలు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ మీద, కోడింగ్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఉంటే అసలు ఎక్కడ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. మా పాప యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుతుంది. సో తను కంప్యూటర్ సైన్స్లోనే ఉంది. వాళ్ళ అక్కడ ఎడ్యుకేషన్ విధానం చూస్తే ఎవ్రీడే వాళ్ళు నేర్పించే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏవైనా ప్రాజెక్ట్ ఇస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా పాప రోజు కోడింగ్ చేసి, అసైన్మెంట్ చేసి ఆ కోడింగ్ ఎగ్జిక్యూట్ చేయాలి, కోడింగ్ వాక్ త్రూస్ చేయాలి, రైట్, డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇవన్నిటి ద్వారా 4 సంవత్సరాల్లో పాప బయటకు వచ్చేటప్పటికి ఆమెకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన దగ్గర ఏంటంటే, నేను మన దగ్గర లేదు అని అనను, కానీ చెయ్యట్లేదు అని అంటాను. మన పిల్లలు చేయట్లేదు. సో అందుకని ఆ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇదర్ పేరెంట్స్ కానీ, లేదా జాబ్ యాస్పిరెంట్ కానీ, స్టూడెంట్ కానీ, వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా ఈదర్ వాళ్ళు కష్టపడి నేర్చుకోవడమైనా నేర్చుకోవాలి, లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలి. సో దట్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. దెన్ సెకండ్ వచ్చేటప్పటికి దట్ బేసికలీ వాళ్ళకు అంటే మనం ఎందుకు ఇదంతా చేయాలి అంటే, ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేసి ఆన్ ద జాబ్ నేర్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వేరే ఎవరైనా హైర్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి. సో విన్నారు కదండి, అంటే ఊరికే మీరు 4 year ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం కాదు, ఆ గ్రాడ్యుయేషన్ చేసే 4 yearsలో మీరు ఏం నేర్చుకున్నారనేది వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఓకే, తెలుగులోనే మాట్లాడొచ్చు, బట్ ఎందుకు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అంటే, మీరు వర్క్ చేయబోది ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్లో కాబట్టి వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వాలి, కాబట్టి కంపల్సరీ మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో మరికొంతమంది గెస్ట్ ఉన్నారండి, వాళ్ళని కూడా అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో. సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా, చెప్పండి. హాయ్ సార్. హాయ్ మేడం, నా పేరు శివ సార్. మా బ్రదర్ ఉన్నారు సార్, అతడు 5 yearsగా టీచర్గా వర్క్ చేస్తున్నాడు. బట్ అతని బ్యాక్గ్రౌండ్ డిగ్రీ బీకామ్ సార్ కంప్లీట్ చేశారు. అతనికి 5 yearsగా గ్యాప్ ఉంది. ఏమన్నా జాబ్ దొరుకుతుందా సార్ మీ కంపెనీలో? అంటే అతను ఏమైనా ఐటీకి సంబంధించిన కోర్స్ ఏమైనా నేర్చుకున్నాడా? సార్ జావా నేర్చుకున్నాడు. సో బీకామ్ చదివి జావా నేర్చుకొని మ్యాథమెటికల్ స్కిల్స్ బాగుంటాయి, టీచర్గా పనిచేశారని చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా మంచి స్కిల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లాజికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఉండి జావా నేర్చుకొని ఉంటే ఇలానే ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేసి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అతను ఐటీ ఇండస్ట్రీలోకి రావచ్చమ్మా. థ్యాంక్ యూ. విన్నారు కదండి, అంటే మీరు కంపల్సరీ టెకీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఐటీలోకి రావచ్చు అని ఫనీ గారే చెప్తున్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళని కూడా అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో. ఎందుకంటే డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ తెలియకపోవచ్చు, అసలు ఏం అడగాలో కూడా తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. సో అమ్మ, మీ పేరు? హాయ్ సార్. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ శ్రీవేణి. ఇంటర్న్షిప్ అంటున్నారు, జాబ్ అంటున్నారు. అసలు ఇంటర్న్షిప్లో మీరు ఏం నేర్పిస్తారు, జాబ్ ప్రాసెసింగ్ అన్నది ఎలా ఉంటుంది? సో బేసిక్గా ఇంటర్న్షిప్ అంటే ఏంటమ్మా అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ అన్నా లేకపోతే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, ఇంటర్న్షిప్ అన్నా ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. ఒక ఐటీ కంపెనీలో వెళ్ళి పనిచేస్తే ఎలా ఉంటుంది, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏముంటాయి, ప్రాసెస్లు ఏముంటాయి, మనం కోడింగ్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్లో మనం ఏమేమి వాడతాము, ఎలా చేస్తాము, ఒక రిక్వైర్మెంట్ని ఎలా అనలైజ్ చేస్తాము, ఇవన్నీ మీకు ఈ ఇంటర్న్షిప్లో నేర్పిస్తారు. అయితే మా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే, ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంపెనీస్, బట్ లెట్ మీ టాక్ అబౌట్ మై కంపెనీ. అజాలో ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే ఏంటంటే ద డే 1 నుంచి నువ్వు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటావు.
ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మేము ఆఫర్ ఇస్తాము మా దగ్గర ఇంటర్న్షిప్ ఇస్తే. సో 6 months తర్వాత యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 months తర్వాత మేము మిమ్మల్ని మా కస్టమర్ ప్రాజెక్ట్స్ కానీ పంపడం కానీ లేదా మా ప్రాజెక్ట్స్లో వాడుకోవడం కానీ చేస్తామన్నమాట. ఇంటర్న్షిప్ ద్వారా జాబ్లోకి వచ్చే ప్రోగ్రామ్ ఇది. సో ఇది day 1 నుంచే జాబ్ ఉంటుంది, కానీ నువ్వు వచ్చే దారి మాత్రం ఇంటర్న్షిప్. కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే day 1 జాబ్ ఆఫర్ వస్తుంది, ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా వస్తుంది. ఒక 6 months ఇంటర్న్షిప్ అంటే ఫస్ట్ 6 monthsలో 1000 hours ఆఫ్ కోడింగ్, రిమైనింగ్ 200 hours ఆఫ్ అదర్ స్కిల్స్ని ఇంపార్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుంటావో నువ్వు ఒక ఎక్స్పర్ట్ అవుతావు. సో 7th month ఆన్వర్డ్స్ ఈ సేమ్ ఆర్గనైజేషన్లో day 1 నీకు వచ్చిన జాబ్ ఆఫర్ ఇట్ గెట్స్ అన్లాక్డ్ ఫ్రమ్ 7th month. సో జాబ్ అన్న ఇంటర్న్షిప్ అన్న రెండు అజా కోడింగ్ ట్యూటర్ అయితే ఇక్కడ ఎంప్లాయీస్. ఇప్పుడు తను ఏమంటుంది, జాబ్ ఎంప్లాయీనే ఇప్పుడు తను మీ దగ్గర జాయిన్ అయితే యాజ్ అన్ ఇంటర్న్ జాయిన్ అయినా కానీ ఎంప్లాయీనే. బట్ కొంతమంది ఉంటారు కదా, అంటే ఇప్పుడు చాలా మంది చేస్తుంటారు, ఒక జాబ్ లో జాయిన్ అవుతారు, అంటే ఇంటర్న్ గా జాయిన్ అవుతారు, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మీ దాంట్లో ఆమె వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? ఓకే, సో 6 months ఇంటర్న్షిప్ అయిపోతుంది. 6 months ఇంటర్న్షిప్ తర్వాత మా దగ్గర వీ ఆఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ విత్ 3.6 lakhs ప్యాకేజ్ తోని ప్లస్ ఇంకా రిలొకేషన్ బెనిఫిట్స్ ఎట్సెట్రా కూడా ఉంటుంది. లెట్స్ సే సేమ్, ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పటివరకు జరుగుతున్న రీసెంట్ ఎక్స్పీరియన్సెస్తో కూడా మా దగ్గర కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అవుట్ సైడ్ క్లయింట్స్ దగ్గర డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. లెట్స్ సే వాళ్ళంతటా వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఎక్కడైనా క్రాక్ చేసి సెలెక్ట్ అయ్యి 7 lakhs వచ్చింది, 9 lakhs వచ్చింది, 16 lakhs వచ్చింది, యూఆర్ ఫ్రీ టు గో. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇక్కడ బాండ్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు. క్లయింట్ దగ్గర ఉంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేసుకొని డీసెంట్ ఎగ్జిట్ చేస్తే చాలు, వి విల్ రిలీజ్ దెమ్. సో వన్ కోడింగ్ ట్యూటర్లో స్కిల్స్ ఇంపార్ట్ చేసిన తర్వాత అంటే స్కిల్డ్ ఎక్స్పర్ట్స్గా మార్చిన తర్వాత మాకు అంటే ఫస్ట్ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్లో వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ గివింగ్ అస్ ఆర్ దే ఇన్వెస్ట్ ఆన్ దెమ్సెల్వ్స్ టు బి ఆనెస్ట్. ఇదేంటంటే అందులోని మేము తిరిగి వాళ్ళకి ఒక 60,000 6 months పాటు 10,000 చొప్పున స్టైఫండ్ ఇస్తాం. అందులో GST ఇంక్లూజివ్, విల్ హ్యావ్ టు పే అంత లెజిటిమేట్, సో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 2.2-2.3 lakhs కోడింగ్ ఎక్స్పర్ట్స్ అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దే చార్జెస్ వెరీ హై, అప్రాక్సిమేట్గా $20-25 per hour వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇమాజిన్ 1200 hours మేము పే చేయాలి. మా కోహార్ట్ సైజ్ కూడా 15 to 20 మధ్యలోనే ఉంటుంది. సో అంతమంది ట్రైనర్స్ కోడింగ్ ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 6 monthsలో బేసికల్గా కోడింగ్ ట్యూటర్లో అజాకి ఉండేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమో టు బి కరెక్ట్ మ్యాథ్ చేసి తిరిగి పెడతామేమో కూడా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రమ్ 7th month ఆన్వర్డ్స్ మాకు క్లయింట్స్ ఉన్నారు. బేసికల్గా మా క్లయింట్స్ కోసమే వీళ్ళని మేము డెవలప్ చేసుకుంటున్నాం. సో ఇదేంటంటే ఫస్ట్ 6 months కమిటెడ్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకుంటూ మండే టు సాటర్డే 6 days a week వచ్చి మేము కష్టపడి మేము నేర్చుకుంటాము అని రెడీ అయితే కనుక, అంటే ప్రతి యూత్కి ఉండాల్సిన లక్షణం ఇది తెచ్చుకోవాలి కంపల్సరీ. అంటే అకాడమీ నుంచో లేకపోతే కాలేజ్ నుంచో ఇన్స్టిట్యూట్స్ నుంచో నేర్చేసుకుంటే జాబ్ వచ్చేస్తుందంటే అది అపోహ. ఇది బ్రేక్ చేసుకుంటూ నిజాన్ని యాక్సెప్ట్ చేసి స్కిల్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళు కనుక కోడింగ్ ట్యూటర్లో కోడింగ్ స్కిల్స్ని నేర్చుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద 35 years ఆఫ్ లైఫ్ సెట్ అయిపోయినట్టేగా. అది అర్థం కావట్లేదు. మీరన్న క్వశ్చన్కి కూడా సేమ్ కదా, ఇక్కడ మన ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా పక్కదారుల్లో ఇంకో దారుల్లో పుచ్చుకున్న ఎన్నాళ్ళు నిజంగా స్టేబిలైజ్ ఉండగలం అలా మనం? ఇట్స్ నాట్ ఫేర్ ఇనఫ్. ఒక రైట్ రూట్లో వెళ్ళి సాధించుకుందాం, చేయలేమా? హాయ్ సార్. హాయ్ మేడం, మై సెల్ఫ్ అఖిల్. యూజువల్గా కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే, లాజిక్స్ బిల్డ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ ఇంటర్న్షిప్లో మనం ఏం నేర్పిస్తాం వాళ్ళకి? ఈ 1000 hours ఆఫ్ కోడింగ్లో వాళ్ళని ఎలా బిల్డ్ చేస్తారు ఇంటర్న్షిప్లో? మన కంపెనీలో ఇంటర్న్షిప్లో 1000 hours ఆఫ్ కోడింగ్ నేర్పిస్తారమ్మా. సో ఈ 1000 hours కూడా ప్యూర్లీ ఆన్ ఏ ప్రాక్టికల్ బేసిస్, కానీ థియరీ ఉండదు. 1000 hoursలో మీకు ఫస్ట్ 350 hours వచ్చేసి మీకు ఫండమెంటల్స్ మీద కోడింగ్ నేర్పిస్తారు. సో ఫండమెంటల్ అంటే మీరు చూస్ చేసుకున్న స్ట్రీమ్, అది జావానా, .NET, పైథానా, డెవాప్స్ అన్న దాన్ని బట్టి 350 hours మీకు ఫండమెంటల్స్ బిగినర్స్ లెవెల్లో నేర్పిస్తారు. దాని తర్వాత 500 hours వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ లెవెల్ కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. దాని తర్వాత 150 hours అడ్వాన్స్ లెవెల్లో నేర్పిస్తారు. ఈ మొత్తం 1000 hoursలో కూడా మీరు రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్, అసైన్మెంట్స్ అండ్ POCs చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అవి మీకు ఇచ్చినప్పుడు మీరు కూర్చొని మీరు డెవలప్ చేసినప్పుడు, మీరు ఆ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు, లైన్గా కోడ్ రాసి మధ్యలో మీకు ప్రాబ్లం వస్తుంది, డౌట్ వస్తుంది. మామూలుగా మీరు ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ కానీ నేర్చుకుంటే ఏం చేస్తారు? గూగుల్ సెర్చ్ చేయడమో ఎవరైనా హెల్ప్ అడగడమో చేస్తారు. ఇక్కడ మీకు కోడింగ్ ట్యూటర్ ఉంటాడు. ఆ ట్యూటర్ని ఏమండి నాకు ఇది రావట్లేదు,
నాకు ఈ లాజిక్ అర్థం కావట్లేదు, దీన్ని ఎలా ఆలోచించాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, నాకు ఈ సొల్యూషన్ అనిపిస్తోంది, ఇంకేమైనా బెటర్ సొల్యూషన్ ఉందా, ఇలాంటి డిస్కషన్స్ చేసి అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేస్తాం. ఇలా ఎవ్రీడే మీరు టాస్క్ చేయడం ద్వారా, మీరు హ్యాండ్స్ ఆన్ కోడింగ్ రాయడం ద్వారా మీరు ఎక్స్పర్ట్గా మారుతారు ఇందులో. హాయ్ సార్. హాయ్ శైలజ గారు. హలో. సో మార్కెట్లో జాబ్స్ లేవు అంటున్నారు, మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మాకు? సో మేము పేమెంట్ చేస్తాము, ఇంటర్న్షిప్లో జాయిన్ అవుతాము, దాని తర్వాత జాబ్ అనేది మాకు ఎలాంటి సో జాబ్స్ లేవు అన్నది ఎంత నిజమో, జాబ్స్ ఉన్నాయి అన్నది కూడా అంతే వాస్తవం. సో జాబ్స్ లేవు ఎవరికి అంటే, ఎవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళకి జాబ్స్ లేవు. స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయి, రైట్? టీసీఎస్లో 3.5-4 లక్షల మంది పనిచేస్తుంటారు, ఒక ఆర్గనైజేషన్లో 3 లక్షల మంది పనిచేస్తుంటారు, లక్షల మంది ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా. మీరు ఈ గచ్చిబౌలి ఏరియా అంతా చూస్తే అంతా ఐటీ వాళ్ళే కదా. సో వీళ్ళందరికీ ఎలా జాబ్స్ ఉన్నాయి, అందరికీ లక్షల జీతాలు ఎలా వస్తున్నాయి అంటే జాబ్స్ ఉన్నాయి. కానీ ఎవరికి జాబ్స్ ఉన్నాయి? ఓన్లీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉన్నాయి, స్కిల్స్ లేని వాళ్ళకి జాబ్స్ లేవు. సో మేము స్కిల్స్ ఆల్రెడీ నేర్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ప్రాజెక్ట్స్లో, మా కస్టమర్ ప్రాజెక్ట్స్లో వేస్తాము. అండ్ నేను యాజ్ ఎ CEO, ఇది నా సెకండ్ కంపెనీ అమ్మ, ఫస్ట్ కంపెనీ కాదు. అంతకుముందు నేను ఇంకొక కంపెనీ పెట్టి 8 సంవత్సరాలు ఆ కంపెనీ నడిపి సక్సెస్ఫుల్గా దాని తర్వాత ఆ కంపెనీని అమ్మేసాను. సో నేను ఎంతో మందికి ఉపాధి కల్పించాను అక్కడ, రైట్? సో కస్టమర్స్ని తీసుకురావడం ఎలా, కస్టమర్స్కి మిమ్మల్ని ప్రాజెక్ట్లో పంపించడం ఎలా, మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళని ప్రాజెక్ట్లోకి పంపించడం ఎలా, తర్వాత విదేశాల నుంచి ప్రాజెక్ట్స్ తేవడం ఎలా, ఇలాంటి వాటిల్లో మాకు అనుభవం ఉంది. సో అందుకని మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ CEO ఎవరు, ఆ కంపెనీ ఎక్స్పర్టీస్ ఏంటి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలాంటివి చూస్తే గ్యారంటీ అనే విషయం మీకే అర్థమైపోతుంది. అండ్ శైలజ గారు, ఇంకా ఈ కోర్స్ గురించి కానీ రాబోయే స్టూడెంట్స్ కి మీకు ఈ కాంటాక్ట్ కానీ ఇట్లా ఎవరైనా అడిగితే ఏమైనా చెప్పదలుచుకుంటే మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒకసారి. తప్పకుండా. సో ఎవరైనా సరే ఓవరాల్ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే ఐటీ జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఉండి, జాబ్ ఎక్కడ దొరకట్లేదు ఏం చేయాలని ఆలోచించుకుంటే కనుక ఇది మీకు రైట్ ప్లాట్ఫామ్. యూ కెన్ వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్ ఎనీ టైమ్ అండ్ టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్ దేర్, గెట్ స్కిల్డ్. ఎందుకంటే కోడింగ్ ట్యూటర్ చేసే పని అదే. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ ట్యూటర్, అజయ్ ఈజ్ ఆల్సో ఇన్ టు అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ రిసోర్స్ ఆగ్మెంటేషన్ అని, హైరింగ్ అని, అదర్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్, గెట్ యువర్ క్వశ్చన్స్ ఆన్సర్డ్. కోడింగ్ ట్యూటర్తోని మీ నాలెడ్జ్కి స్కిల్స్ని యాడ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి. బేసికల్గా అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళకి, ఇంటర్న్షిప్ కోసం వచ్చే వాళ్ళకి మావి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఎవరైతే ఇంట్లోంచి మేము పనిచేస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటారో వాళ్ళకి అజా ఎంకరేజ్ చేయదండి. ఎవరైతే ఫ్రెషర్గా ఉండి మేము ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి వచ్చి ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో నువ్వు ఒక టీంలో మెంబర్గా, నువ్వు ఒక మేనేజర్కి రిపోర్ట్ చేస్తూ రోజు పని చేసి 9-9.5 గంటలు వారానికి 6 రోజులు పని చేసి నేర్చుకోవడానికి, ఇంట్లో కూర్చొని ఏదో ఆన్లైన్ కోర్స్ నేర్చుతూ మౌజులు కదిపిస్తూ, రైట్, యాక్ట్ చేస్తూ అలా చేస్తే రాదు. సో వీ ఇన్సిస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. హార్డ్ వర్క్ చేసి నేను కష్టపడి ఎదుగుతా అన్న వాళ్ళకి మాత్రమే మన ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, డే 1 నుంచే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే మాత్రం మన కంపెనీలో అవకాశం లేదు, రైట్? ఇదొక కండిషన్. రెండవ కండిషన్ ఏంటంటే, మా కంపెనీలో మేము ఎక్కడ కస్టమర్ దగ్గరికి పంపించినా వెళ్ళాలి. సో మా దగ్గర హైదరాబాద్లోనే పనిచేస్తా అంటే వీలు కాదు. మేము చెన్నైకి పంపిస్తే చెన్నైలో ప్రాజెక్ట్ ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, మీకు పూణేలో ఉండొచ్చు. ఐటీ సిటీ హైదరాబాద్లో ఎక్కడున్నాయో, ఐటీ ఎక్కడెక్కడ ప్రజెన్స్ ఉందో అక్కడ ఏ ప్రాజెక్ట్ ఉన్నా వెళ్ళి పనిచేసి రావాలి. నాకు హైదరాబాద్లో కావాలి, మా ఇంటి పక్కకు కావాలి, మా ఇల్లు మహబూబ్ నగర్లో బస్ స్టాండ్ పక్కకే కావాలి, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారండి నన్ను. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము ఇవ్వం. సో ఈ బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ, ఐ మీన్ విత్ యువర్ కంపెనీ, అప్పుడు ఏమన్నా బాండ్ ఉందా వీళ్ళకి? 1 year ఉండాలి. 6 months తర్వాత మా దగ్గర జాబ్ కంటిన్యూ అవుతారు వీళ్ళు. ఆ జాబ్ ఇష్టం లేకపోతేనే వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, అంతకంటే మంచి ప్యాకేజ్ వస్తేనే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకు మా జాబ్ మా దగ్గర ఉండింది, వాళ్ళు మా దగ్గర జాబ్ చేస్తుంటారు. అయినా ఒకవేళ వాళ్ళకి బయట మంచి ప్యాకేజ్ వచ్చి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆప్షన్ ఉంది అని చెప్తున్నాం, మేము ఆపము. అయినా ఆవిడ అన్నట్టు ఖచ్చితంగా ఏదైనా కస్టమర్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు కనుక రిజైన్ చేస్తే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళాలి. శైలజ గారు, మీరు చెప్పిందంతా బాగుంది. వీళ్ళకి day 1 నుంచి ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన దగ్గర నుంచి భయపడక్కర్లేదు, జాబ్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్, నాకు ఒక డౌట్ వచ్చింది. చూస్తున్నాం కదా చాలా ఐటీ కంపెనీస్ని, మీరేమో ఉల్టా వీళ్ళ దగ్గర నుంచి పే చేసుకుంటున్నారు ఇంటర్న్షిప్ అని. ఒకవేళ అసలు మీరు కంపెనీనే తీసేస్తే ఏంటి పరిస్థితి? మార్కెట్లో చాలానే ఉన్నాయి, అందరి మధ్య ఉండడంతో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి కదా. బేసికల్గా కంపెనీ గురించి ఎవరైనా వాకిన్ అయ్యి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా జాబ్ ఆస్పిరెంట్స్ కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ అసలు ఏంటి, ఈ కంపెనీ ఎవరు పెట్టారు, వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రీవియస్ ఆర్గనైజేషన్ హిస్టరీ ఏంటి,
ఇంతకుముందు వేరే ఏమైనా కంపెనీస్ పెట్టి ఉన్నారా, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. తీరా పెట్టిన తర్వాత అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందే చెక్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి బేసిక్గా. ఎందుకంటే మా దగ్గర వచ్చారనుకోండి, ఇప్పుడు ఫణిరాజ్ గారి ప్రొఫైల్ మీకు లింక్డ్ఇన్లో అప్ ఫ్రంట్ ఉంటుంది, ఎవరికైనా యాక్సెసిబుల్. మా అందరి లీడర్షిప్ టీం మొత్తం అంతా ఉంటాం లింక్డ్ఇన్లో, రీసెర్చ్ చేసుకోవచ్చు. మా ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ని కనుక్కోవచ్చు, ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నామని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్గా ఉంది ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఏ ఆర్గనైజేషన్స్ కైనా బ్యాంక్స్ ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం, అంటే మాకు ఇప్పుడు 369 ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదా, దాంట్లో 69,000 వాళ్ళు కట్టుకొని మిగతా 3 లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఒకటి మేము చేసాం. ఏ బ్యాంక్ అయినా ఎందుకు ముందుకు వస్తుంది ఒక ఆర్గనైజేషన్ నమ్మి? వాళ్ళ రీసెర్చ్ చేయకుండా వచ్చిందంటారా? లేదు. థర్డ్, ఈ 2 పాయింట్స్ కాకుండా మేము ఉన్నది ఇప్పుడు సుమన్ టీవీలో అప్ ఫ్రంట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. దానుకోవటం లేదు, తప్పు చేయాలనుకోవటం లేదు. మేము ఇక్కడ చేయూత ఇవ్వడానికి ఉన్నాము. వి యాజ్ అ టీమ్ వీఆర్ స్టాండింగ్ హై. ఆర్ యూ రెడీ టు వర్క్ విత్ అస్? సో విన్నారు కదండి, ఇక్కడ చాలా అంటే మీ డౌట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అంత అమౌంట్ కట్టలేకపోతున్నారు అంటే ఓ పక్కన బ్యాంక్ ఈఎంఐస్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఓన్లీ జస్ట్ 69,000 పే చేసుకుంటే రెస్ట్ ఆఫ్ అమౌంట్ బ్యాంక్ కూడా ఇస్తుంది. అండ్ స్టైపెండ్ కూడా ఉంది. డే 1 నుంచి మీరు ఎంప్లాయీనే, మీకు ఆ శాలరీ నచ్చకపోతే మీకు ఏ బాండ్ లేకుండా వేరే కంపెనీలో కూడా వెళ్ళొచ్చు అని చాలా ఫెసిలిటీస్తో ఈ ఇంటర్న్షిప్ ఉంది. తప్పకుండా టెక్ అండ్ నాన్ టెక్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఐటీ కంపెనీలోకి వెళ్ళాలి అని ఒక డ్రీమ్ తో ఉంటారో కంపల్సరీగా ఈ ఇంటర్న్షిప్ గురించి ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీరు తప్పకుండా క్వశ్చన్స్ పెట్టండి. మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్.